పశ్చిమాసియాలో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహును లక్ష్యంగా చేసుకుని భారీ బహుమతి ప్రకటించే దిశగా ఇరాన్ పార్లమెంట్లో చర్చలు జరుగుతున్నట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెలువడ్డాయి. ఇరాన్ పార్లమెంట్ జాతీయ భద్రత, విదేశాంగ వ్యవహారాల కమిటీ చైర్మన్ ఇబ్రహీం అజీజ్ చేసిన ప్రకటన ప్రకారం ఇస్లామిక్ రిపబ్లిక్ భద్రతా దళాల ప్రతిచర్య పేరుతో ఒక బిల్లు సిద్ధమవుతుంది. ఈ బిల్లులో భాగంగా ట్రంప్ నెతన్యాహును హత్య చేసే వ్యక్తి లేదా సంస్థకు సుమారు 50 మిలియన్ యూరోలు అంటే దాదాపు $58 మిలియన్ బహుమతి ప్రకటించే ప్రతిపాదన ఉన్నట్లు సమాచారం. భారత కరెన్సీలో ఇది సుమారు 560 కోట్లకు సమానం. టెహ్రాన్పై జరిగిన దాడుల్లో ఇరాన్ అత్యున్నత మత పెద్ద అయతుల్లా ఖమేనీ మరణించారని ఆరోపిస్తూ దీనికి ప్రతీకార చర్యలుగా ఈ ప్రతిపాదనలు తీసుకొస్తున్నట్లు ఇరాన్ వర్గాలు చెబుతున్నాయి. అమెరికా సెంట్రల్ కమాండ్కు చెందిన అధికారులు కూడా ఈ ప్రతిచర్య పరిధిలో చేర్చాలని కొందరు ఇరాన్ నేతలు డిమాండ్ చేసినట్లు వార్తలు వెలువడ్డాయి. ఇప్పటికే ఇరాన్కు అనుకూలంగా భావించే కొన్ని మీడియా వేదికలు, సైబర్ గ్రూపులు కూడా కిల్ ట్రంప్ వంటి ప్రచారాలను ప్రారంభించినట్లు పాశ్చాత్య మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా అండాలా అనే హ్యాకింగ్ గ్రూప్ ట్రంప్ నెతన్యాహుపై చర్యలకు నిధులు కేటాయించినట్లు ప్రకటించడం అంతర్జాతీయ స్థాయిలో ఆందోళన కలిగిస్తోంది. ఈ పరిణామాలు అమెరికా ఇరాన్ సంబంధాలను మరింత ఉద్రిక్తం చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. గతంలో కూడా తనపై హత్యాయత్నం జరిగితే ఇరాన్పై తీవ్ర స్థాయిలో ప్రతీకారం తీర్చుకుంటామని ట్రంప్ హెచ్చరించారు. మరోవైపు అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ల మధ్య కొనసాగుతున్న సున్నితమైన కాల్పుల విరమణ ఒప్పందంపై కూడా ఈ ప్రకటన ప్రభావం పడే అవకాశం ఉందని అంతర్జాతీయ వర్గాలు అంచనా వేస్తున్నాయి.